తొందరపడకండి. ఏదో పెద్దవాళ్ళు. అందుకునే వీణ, పెద్దవాళ్ళనే గౌరవం దక్కించడానికే, మా తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధం తెగిపోకుండా మిగలటానికి వెళ్తున్నాం. ఈ రోజు కాకపోయినా రేపైనా డ్యూటీలో జాయిన్ అవ్వాల్సిందే కదా. కొంతకాలం దూరంగా ఉంటే ఆయనే తెల్లబడతాడు. ఇప్పుడు ఫోటో మాత్రమే తీసుకెళ్తున్నా. త్వరలో వచ్చి నిన్ను తీసుకెళ్తాను. ఏమిటి పిచ్చితనం? నా వేణెప్పుడు అపశృతి పలకూడదు. అపశృతి కాదండి, మీ వీణ ఎప్పుడు అనురాగాన్ని పలుకుతుంది. నాకు తెలుసు వీణ, ఆ రాగం కోసమే నిన్ను నా దానిగా చేసుకున్నాను. వేడుస్తాను. బాబు మురళి, నిన్ను విడిచి వెళ్ళలేదమ్మా. త్వరలోనే మళ్ళీ వస్తాను. వీణా, వెళ్ళొస్తాను వీణా. ఏమండి, మీ రూపం నా కళ్ళల్లో, నా ప్రాణం మీ గుండెల్లో ఉంటుంది. మర్చిపోకండి. అలాగే వస్తాను. మాకేమైనా ఉత్తరాలు ఉన్నాయి చూడు. ఉత్తరం రాలేదండి. ఏమండి, పాలు తీసుకోండి. అబ్బా, ఇంకా ఒక్క నెల ఉంది. టెలిగ్రామా? ఏమే ఇక్కడ మీరుండండి. టెలిగ్రామ్ వచ్చిందని చూడు. ఏమిటది? టెలిగ్రామా? అవునండి. అమ్మా వీణా, చూడమ్మా, ఏదో టెలిగ్రామ్ వచ్చింది. ఏదో టెలిగ్రామ్ వచ్చిందమ్మా. అమ్మా వీణా, ఏమిటమ్మా? ఏమైంది? ఏం జరిగింది? ఏమిటమ్మా అది? ఏముంది టెలిగ్రామ్ లో? ఏమండి, ఏమిటండి? అయ్యో, ఇందులో ఏముంది కాస్త చదివి చెప్పరైనా. మురళి గారు ప్లేన్ యాక్సిడెంట్ లో చనిపోయారండి. ఏమండి, ఏమండి, ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డారా? మీకు మనశ్శాంతి కలిగిందా? నా బిడ్డని గంగలో కలిసిపోమన్నారే, కలిసిపోయాడండి. నా బిడ్డ గంగలో కలిసిపోయాడు. చల్లబడ్డాయి, నా కళ్ళు చల్లబడ్డాయి. నాకిప్పుడు శాశ్వతంగా మనశ్శాంతి చిక్కింది. నా బంగారాన్ని నా చేతులారా గంగలో కలుపుకున్నాను. గంగలో కలుపుకున్నాను. అన్నపూర్ణ, అన్నపూర్ణ, ఇంకిప్పుడు నేను ఎవరితో పోట్లాండి, ఎవరితో పోట్లాండి. జరిగింది, నాకు తగిన శాస్త్రే జరిగింది. ఈ పాపాత్ముడు తగిన శిక్షనే అనుభవిస్తున్నాడు. ఏమిటి పిచ్చితం? నా వేళప్పుడు అపశృతి పడకూడదు.
పాల సముద్రంలో పుట్టిన లక్ష్మీదేవిలాగా పచ్చగా కలకలాడుతూ ఉన్న నిన్ను చూడలేక ఇదికే కనుకుంటుందా తల్లి? ఇంకా సేపట్లో హృదయం లేని ఈ సమాజం నీ సౌభాగ్యాన్ని దోచుకోబోతుంది తల్లి, దోచుకోబోతుంది. కరుణ లేని ఈ సమాజానికి భయపడి కన్న తల్లిగా నా బిడ్డను రంగుపోయినా ఒక బొమ్మను చేసి మూల కూర్చోబెట్టాను. కానీ 5వ తనానికి అర్థం తెలిసిన అత్తగా నీ నొసట కుంకుమ దిద్దిన ఈ చేత్తో తిరిగి తుడిచివేలేనమ్మా. ఈ అమంగళం జరగడానికి వీల్లేదు, వీల్లేదు. నదికి విధికి ఎదురేది ప్రయోజనం లేదత్తయ్య. అమ్మా వీణా, చెరిగిపోయిన పసుపు కుంకుమలు నాకు అందించి వాటికి నువ్వు దూరం అయిపోయావా వదినా? ఉదయ, ఈ అన్నయ్య రూపం నా కళ్ళలో నిండిపోయింది. నా ప్రాణం ఆయనలో లీనమైపోయిందమ్మా. నే విడిపోలేదమ్మా, విడిపోలేదు. లేచి ఏడ్చి కళ్ళు నెత్తురు చుమ్ముతున్నాయి. నీ పచ్చటి ముఖాన్ని ఆఖరిసారి అద్దంలో చూసుకోమ్మా. నన్ను నేను చూసుకుని మురిసిపోయే అర్థం పగిలి బద్దలైపోయింది. ఇక ప్రపంచంలో ఏది చూసుకునే అవసరం లేకుండా భగవంతుడు నాకు వరం ఇచ్చాడు. మీ పని మీరు కానివ్వండి. ఆపండి, ఆపండి. ఈ దారుణం జరగడానికి వీల్లేదు. ఇన్నాళ్ళు కళ్ళుండి గుడ్డివాడినయ్యాను. ఇప్పుడు ఈ కళ్ళతో ఈ ఘోరం నేను చూడలేను. ఈ మహాలక్ష్మిని మట్టి బొమ్మను చేసే అధికారం మీకే కాదు, సృష్టించిన ఆ భగవంతుడికి కూడా లేదు. నా కూడల్ని ఈ బంగారు బొమ్మను హింసించకండి. నా కడుపులో రగిలే చిచ్చును అధికించేయకండి. వెళ్ళండి, వెళ్ళండి, అందరూ వెళ్ళండి ఇక్కడికి. అమ్మా వీణా, అమ్మా, వెలుతురున్నంత కాలం కళ్ళు మూసుకుని తీరా చీకటలముకున్నాక కళ్ళు తెరుచుకున్న మూర్ఖుణ్ణమ్మా నేను. నా బిడ్డ పడ్డ ఆవేదన ఏమిటో ఇప్పుడు నాకు తెలుస్తున్నది తల్లి. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. సంసారంలో స్వర్గం చూసిన ఆడదానికి భర్త పోవడమే నరకం. అన్నం పుణ్యం ఎరుగని ఉదయం లాంటి పసిదానికి కాజు పూస ఉంచుకోవడమే ఆనందం. అలాంటి దాన్ని బలవంతాన తెలుసుకోమన్నారు. నా దేవుడే పోయాక నాకివన్నీ ఎందుకు? మంచితనంలోనూ మొండితనమేనా మావయ్య? మొండితనం కాదమ్మా. పసుపు కుంకుమలతో నువ్వు నా కళ్ళ ముందు తిరుగుతుంటే పోయిన కొడుకు బ్రతికే ఉన్నాడన్న భ్రాంతితో వెళ్ళమారిపోవాలన్న ఆశ, కళాకాంతుల్లే నిన్ను చూస్తూ అనుక్షణం నరకం అనుభవిస్తూ చితికెక్కలేరన్న భయం అమ్మా. నీ కుంకుమ రేఖలో వాడిని చూసుకొని నీ గాజుల గలగలలో వాడి నవ్వులు వింటూ నన్ను కళ్ళు మూయినయమ్మా. అమ్మా, నేను నీకు మామను కాదమ్మా, కన్న తండ్రి అనుకో. ఈ ముసలివాడి ప్రార్థన కాదనకమ్మా. పదమ్మా, ఇంటికి వెళదాం. పద.